హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 2 జూన్ 2026 2 జూన్ 2026. సో ఈరోజు మంగళవారం అన్నమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈరోజు కూడా ఏకపందెం నడుస్తుంది, పాత ఏక అనమాట. సో ఈరోజు మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:30 వరకు మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలుచరంగులు కోడి 9 కాకులండి. కోడి 9 కాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి 9 కాకుల్లో నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉండాలి, పైన పసి ఉండాలన్నమాట. అటువంటి కోడి 9 కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కాకి డేగలు, పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు, 9 కాకులు, నల్ల రసంగులు, కోడి రసంగి డేగలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. వీటన్నిటిలో కూడా కుసి నలుపే ఉండాలండి. కుసి నలుపు ఉన్నటువంటి కోళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనకి జామ్ అనేది మంచిగా నడుస్తుంది. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓటమని రాసి ఉంటుంది. ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, గౌడు పీకల అబ్రాసులు, గరుడ మైలాలు, గౌడు పీకల నెమళ్ళు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ముసుగు రంగు కోడి 9 కాక అని చెప్పాను కదండి. కోడి 9 కాక అంటే కుసి తెలుపు ఉండకూడదండి. కుసి నలిపే ఉండాలి. అలాగే రెక్కల్లో, తోకల్లో, అలాగే చెంపల మీద తెలుపున్నా పర్లేదు. తోకల్లో కూడా, రెక్కల్లో కూడా 2-3 ఈకలు ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువగా కోడికి తిరగకూడదు అనమాట. కోడికి రాకూడదు. కోడి కాకి మీదే ఉండాలి. సో అందుకోసం చెప్తున్నాను మళ్ళీ కోడి 9 కాకుల్ని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. కాకులకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8:40 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి డ్యాగలండి. నెమలి డ్యాగల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసి ఎరుపు ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి నెమలి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే గట్టి కుసి ఉన్నా కూడా పర్లేదు. బూడిద రంగు కుసి ఉంటుంది కదా, అలా ఉన్నా పర్లేదండి. అలాగే లోపల వచ్చేసరికి ఎర్ర కుసి కానీ, గట్టి కుసి కానీ ఉండి పైన మెత్తటి ఈకలు ఉన్నటువంటి నెమలి డ్యాగల్ని మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎర్రనేమళ్ళు, ఎర్రనెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, నల్లబోర ఎర్రనేమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి డేగలు, కాకి డేగ పర్లాలు, నెమలి పచ్చ కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి చూపు రంగులు, కోడి కాకులు, కోడి పింగళాలు, గౌడి పీకల సేతువాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, తెల్ల మచ్చల కాకులు, గట్టి పింగళాలు, కాకి పింగళాలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములో గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి. నెమలి చూపు ఉన్నటువంటి వాటికి ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా అవకాశం అనేవి, గెలుపు అనేది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉందన్నమాట. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్ల పోలాలండి. నల్ల పోలాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పోల రంగుల్లో కుసి నలుపు ఉండాలన్నమాట. కుసి నలుపు, అలాగే బిల్లకట్టు ఉన్నటువంటి నల్ల పోలాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలిచాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి నెమలి గౌళ్ళు, కాకి పింగళాలు, గట్టి కాకులు, గట్టి పింగళాలు, నెమలి పింగళాలు, గౌడు పేకల అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, నల్ల కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఈ చూపులకు గెలిచేటటువంటి రంగుల్లో మ్యాక్సిమం గౌడు పేకలు ఉండేట్టుగా చూసుకోండి. అటువంటి రంగులకి ఎక్కువగా విజయావకాశాలు అనేవి ఈ జాములో ఉంటాయన్నమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు రంగులు, కోడి రంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, నెమలి రసంగులు, కోడి ఎర్ర నెమళ్ళు,
ఎర్రనెమలి అబ్రాసులు, కోడిపండు డేగలు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. ఎడం పక్కన గెలిచే రంగులు ఉంటాయి, కుడి పక్కన ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు ఉంటాయి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. పింగళాలకి ఎక్కువగా ఈ జామ్లో విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్లనెమలండి. తెల్లనెమల్ని మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్లనెమల రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి. కుసి తెలుపు, బుంగ తెలుపు ఉన్నటువంటి తెల్లనెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అటువంటి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడిచూపు నెమళ్ళు, కోడిచూపు రంగులు, గౌడి పేకల నెమళ్ళు, తెల్లనెమలి పింగళాలు, కోడినెమలి పింగళాలు, కోడినెమలి కక్కెరలు, కోడి కక్కెరలు, తెల్లటి అబ్రాసులు, సేతువాలు, పచ్చపసిమి గల సేతువాలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు అనమాట. అలాగే వీటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలని చూసినట్లయితే ఓడిపోయే రంగులు వచ్చేసరికి రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కాకి రంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, గౌడి పీకల కాకి డేగలు, పచ్చ కాకులు, పండు డేగలు, తుమ్మెద కాకులు, రసంగులు, నల్లకట్టు రసంగులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఈ జామ్లో ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అలాగే ఐదో జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచిన రంగులు కోడ్డాగ పోలాలండి. కోడ్డాగ పోలాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడ్డాగ పోలాల్లో కుసి ఎరుపు ఉండాలన్నమాట. కుసి ఎరుపు, తెల్ల బొంగ ఉన్నటువంటి కోడ్డాగ పోలాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. తోకలో కానీ బాడీ మీద కానీ తెల్ల మచ్చలు ఉన్నటువంటి కోడ్డాగ పోలాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చండి. అటువంటి రంగులనే ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. చూపులకి గెలిచేటటువంటి రంగులు ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే గౌడ్ డేగలు, గట్టి డేగలు, కోడి డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి ఎర్ర కక్కెరలు, పండు డేగలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కాకి నెమళ్ళు, కాకులు, గట్టి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు అన్నమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయండి. ఎడం పక్కన గెలిచే రంగులు ఉంటాయి, కుడి పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా మనం పెట్టుకోవచ్చు. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీద అయినా సరే మనం పోట్లాడించుకోవచ్చు అన్నమాట. అలాగే ఆరో జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు పచ్చకాకులండి. పచ్చకాకుల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగ పింగళాలు, గౌడు కాకులు, తుమ్మెద కాకులు, నల్లకుసి రసంగులు, నల్లకట్టు రసంగులు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, పసింగల సేతువాలు, నెమలి మైలాలు, నెమలి సేతువాలు, గట్టి నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పడేటటువంటి ముఖ్యమైన రంగులు. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. అలాగే పచ్చకాకి చెప్పాను కండి ముసుగు రంగు నల్ల కుసి ఉండాలన్నమాట. నల్ల కుసి పైన ఎరుపు పేకలు వేసి ఉండాలి. నల్ల కుసి ఉండాలి, పైన ఎరుపు పేకలు వేసి ఉన్నటువంటి పచ్చకాకిని మాత్రమే మనం చూపులకి ముసుగుకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏడో జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు పిచ్చుకపోడి నెమళ్ళండి. పిచ్చుకపోడి నెమల్ని మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ పుచ్చుకపేడ నెమల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి కానీ, నల్ల కుసి కానీ ఉండాలన్నమాట. అటువంటి పిచ్చుకపొడి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఈ రంగు మీకు దొరకకపోతే కాకి నెమల్ని కూడా మీరు ముసుగులకి, జోళ్ళకి పెట్టుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి నెమళ్ళు, గట్టి నెమళ్ళు, కాకి నెమలి గౌళ్ళు, నల్ల సవలాలు నెమలి, అలాగే నెమలి మైల, గట్టి కాకి పింగళ ఇవన్నీ కూడా
చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పోలాలు, కోడి రసంగి డేగలు, సేతువాలు, పసింగల సేతువాలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులనమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్‌లో ఉంటాయండి. అలాగే రాత్రిపూట మీరు వేసుకునే వాటికి అంటే వేసుకునే పుంజులకు కంపల్సరీగా రాత్రిపూట మీరు వేసుకోవాలి అనుకుంటే, గేమ్ ఆడుకోవాలనుకుంటే రాత్రిపూట వాటికి ట్రైనింగ్ అనేది ఉండాలనమాట. దెబ్బలాట మీద ట్రైనింగ్ ఉండాలి. అట్లాగే మేతలు కూడా నైటే పెట్టుకోవాలి. అటువంటి వాటిని మాత్రమే మనం నైట్ పెట్టుకున్నట్లయితే చాలా మంచిగా వాటి యొక్క స్టామినా అనేది, తెలివితేటలనేవి చాలా మంచిగా ఉపయోగిస్తాయన్నమాట. మీకు నైట్ అలవాటు లేకుండా ఆటికి పగలే అలవాటుండి, నైట్ దెబ్బలాట అలవాటు లేని కోళ్ళని మనం వేసుకున్నప్పుడు ఏమవుద్దంటే, కొంచెం బెదురుకి గురవుతాయన్నమాట కోళ్ళు. అలాగే ఎనిమిదో జామ్ వచ్చేసరికి రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కుసినలుపు కక్కెరలనమాట. కుసినలుపు కక్కెరలనే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కుసినలుపు కక్కెరలో కుసొచ్చేసరికి నల్ల కుసునాలనమాట. నల్ల కుసునటువంటి కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే బొంగ కూడా నలుపే ఉండాలండి. అటువంటి కక్కెరలనే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జామ్‌లో చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి పోలాలు, నల్లకట్ట రసంగులు, గట్టి కాకులు, పచ్చకాకి గౌళ్ళు, అలాగే కాకి పింగళాలు, తుమ్మెదవన్న కాకి పోలాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్‌లో. చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులన్నమాట ఈ జామ్‌లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి నెమలి అబ్రాసులు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, తెల్ల అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్‌లో. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలన్నమాట. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. మూలా నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు నెమలి మీద నల్ల పొడల కోడి, నల్ల సవల అనే రంగు జోడిపోతుంది. కాకి మీద తెల్ల ఏకగల డేగ రంగు ఊడిపోతుంది. నెమలి వన్న గౌడ మీద నల్ల కాకి, పచ్చకాకి, శుద్ధకాకి, నల్ల పొడ కోడి రంగులు ఊడిపోతాయి. పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఊడిపోతుంది. నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది అనమాట. మూలా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి.